మనం ఇంకా ఈస్టర్ మూడ్లోనే ఉన్నాం కదండి. నిన్న కాక మొన్న కదా ఈస్టర్ అయింది. మరి ఈస్టర్ గురించి కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. అసలు ఈస్టర్ అన్నది బైబిల్లో ఉందా, ఉంటే ఎక్కడుందని మీరు ఎవరన్నా అన్మ్యూట్ చేసి చెప్తారా? ఈస్టర్ అన్న మాట ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగులో ఈస్టర్ అని ఉండాలండి. చెప్పండి ఎవరైనా. యాక్ట్స్ చాప్టర్ 12 verse 4 చదవండి. And when he had apprehended him, the Peter అనమాట, he put him in prison and delivered him to 4 quaternions of soldiers to keep him, intending after Easter to bring him forth to people. ఈస్టర్ తర్వాత తెలుగులో చదువుతా, అది ఈ తెలుగులో పస్కా అని ఉంటుంది. తెలుగులో చదవండి ఇప్పుడు. అపోస్తుల కార్యములు 12:4. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల ఎదుకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి యుండుటకు 4 చతుష్టముల సైనికులకు అతన్ని అప్పగించెను. 4 చతుష్టములు అంటే ఎంత తెలుసండి? 4 multiplied by 4. 16 soldiers were guarding Peter. దేవుడు ఆయన్ని చక్కగా బయటికి తెచ్చినప్పుడు ఎంతమందిని గార్డ్ చేస్తున్నది? 16. 4 చతుష్టయములు కింద ఫుట్ నోట్లో ఉంటుంది. 16. 16. 4 multiplied by 4 అంటే 4 బ్యాచెస్ గా 4 4 4 4 24 hours డ్యూటీ. యేసుప్రభుని కూడా అలా కాపలా పెట్టారండి. ఏమైంది? Vainly they seal the dead, vainly they watch the tomb. Up from the grave he rose. ఆయన with a mighty triumph over his foes. ఆయన రాయి తొలగించకుండా బయటకు వచ్చేలేడండి, రగడం లేడా? సాయంకాలం డిసైపుల్స్ అందరూ మిగతా వాళ్ళ యూదుల భయంతో తలుపు వేసుకుని బోల్ట్ వేసుకుని ఒక గదిలో ఉంటే యేసు ప్రభు గోడల నుంచి వచ్చేలేదండి, వచ్చేది. అయితే ఈ రాయి ఎందుకు తొలగించబడిందండి? మీరు నేను చూడ్డానికి, డిసైపుల్స్ చూడ్డానికి, మగ్దలేనే మరియా, మిగతా లేడీస్, సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చిన లేడీస్ చూడ్డానికి. 2 దేవదూతలు వచ్చి 2 టన్నుల బరువు ఉన్నటువంటి ఆ రాయిని పొర్లించాయండి. చూసారా? తర్వాత ఇంకో 2 దూతలు లోపల కూర్చున్నాడు. లోపల కూర్చుని తలవైపు యేసు ప్రభు ఎక్కడ శరీరం పెట్టారో అక్కడ తలవైపు కూడా, కాలు వైపు ఒకడు. ఇదంతా చూశారు ఈ లేడీస్. ఆయన ఖాళీ సమాధి చూడండి. అనేక మంది దేవతలు, మహాత్మాస్ అని, దేవుళ్ళని, సెల్ఫ్ డిక్లేర్డ్ గాడ్ మెన్, గాడ్ ఉమెన్ ఏమైందండి? వాళ్ళందరూ సమాధుల్లో ఉన్నారు, ఒక్కరు కూడా బయటికి రాలే. ఒక్క యేసు ప్రభు సమాధి మాత్రం తెరవబడిన సమాధి. అంటే ఇంకా ఇంకోటి చూస్తాం. ఆయన శిలువలో చనిపోగానే మత్తయి సువార్త 27 ప్రకారం కొన్ని సమాధులు తెరవబడ్డాయండి. పరిశుద్ధులు చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనం. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను.
వారు సమాధుల్లోంచి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. వీళ్ళు ఎప్పుడు లేచారంటే ఆ ఎర్త్క్వేక్ కి సమాధులు తెరవబడ్డాయి. కొన్ని యెరూషలేములో ఉన్న కొన్ని సమాధులు తెరవబడ్డాయి, కానీ ఆ శవాలు లేవలేదు. యేసు ప్రభు ఫస్ట్ లేచిన తర్వాత ఆ శవాలు లేచినాయండి. పరిశుద్ధులు యెరూషలేములో వాళ్ళు వచ్చి తలుపు కొడుతుంటే, ఏంటి మా ఫాదర్ చనిపోయాడు, పాతిపెట్టేసాం, ఏంటి ఇప్పుడు ఎలా వచ్చాడని చెప్పి ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. చూసారా, సర్ప్రైజ్. ఒక్కరు కాదండి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచను. అనేకులు, వాళ్ళ పేర్లు ఇక్కడ ఇవ్వబడలేదు. కొంతమంది రీసెంట్ గా చచ్చిపోయిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది వాళ్ళ ఫాదర్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అయి ఉండొచ్చు. వచ్చి బహుశా వాళ్ళ బంధువుల దగ్గరికి వచ్చి ఉండొచ్చు, నేను లేచానని చెప్పి తలుపు కొట్టి. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. అనేక మంది కనిపించారట. యేసు ప్రభు మరణము పునరుద్ధానము ఎటువంటి మిరకిల్స్ తెచ్చిందండి, ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చిందండి ప్రజల జీవితాల్లోకి. ఆయన మన జీవితాల్లో, మనం పాపముల్లోనూ చీకట్లో చచ్చిన వారమై ఉంటుండగా మనం కూడా సమాధుల్లో ఉంటే, చూడండి ఎఫెసీ 2:1 చదవండి. ఎఫెసీ 2:1. ఈ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మన సమాధుల్లో నుంచి తిరిగి లేపడానికి సిద్ధంగా ఉన్నాడండి. పాపంలో చచ్చిపోయిన మనల్ని బతికించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ పరిశుద్ధులు లేపినట్టు. చూసారా, యేసు ప్రభువు ప్రథమ ఫలం, రెజరెక్షన్ లో ఫస్ట్ ఫ్రూట్ అని ఉంటుంది. 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఏం చూస్తామంటే, ఆయన మొట్టమొదటిగా లేచిన వ్యక్తి. 23వ వచనం, 1 కొరింథీ 15:20. వాడును తన వరసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు. అదండి, ప్రథమ ఫలం క్రీస్తు. అంతకుముందు కూడా కొంతమంది చనిపోయిన వాళ్ళు లేచారండి, కానీ మళ్ళా చచ్చిపోయారు. ఇప్పుడు చూడండి, లాజరస్ని యేసు ప్రభు లేపాడు, కానీ మళ్ళా చచ్చిపోయాడు. 4 రోజులు గుడిపోయిన లాజరస్ని లేపాడు ప్రభు, కానీ ఇప్పుడు నిరంతరం బతికి ఉంటాడు లేదండి. ఒక్క యేసు ప్రభువే, ఆయనకి చావు లేదు, మళ్ళా లేచాడు. అండ్ ఈజ్ లివింగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. చూసారా, అంతకుముందు పాత నిబంధనలో 3 పునరుద్ధానాలు ఉన్నాయండి. బీద విధవరాల కొడుకుని ఏలియా లేపాడు. ఎవరన్నా రిఫరెన్స్ చెప్పగలరా? 1 రాజులు 17:22. అది మొట్టమొదటి. అంతవరకు చచ్చిన వాళ్ళు ఎవడ ఉండదు లేదండి. వాళ్ళ కొడుకు, ఆ విధవరాల కొడుకు, ఎందుకంటే భర్త అలాగా చనిపోయాడు, ఆ విధవరాల కొడుకు కూడా చనిపోతే తనకి బ్రెడ్ విన్నర్ లేరు. అందుకని చెప్పి ఎలైజా ఆ చచ్చిపోయిన కొడుకుని చిన్నవాని మీద చదవండి. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రాంచినప్పుడు వాడు బతికాను. మళ్ళా బతికాడు, కానీ మళ్ళా ముసలి చచ్చిపోయాడండి. ఫైనల్ గా ఇప్పుడు బతికలేడు, కానీ యేసు ప్రభు మాత్రం లేచాడు, ఆయనకి చావలేదు. ఈజ్ లివింగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. అందుకని పాడతాం, జీసస్ ఈజ్ అలైవ్ టుడే,
జీసస్ ఇస్ అలైవ్. బెటెల్ వుడ్స్ నేర్పించండి. ఈజ్ ఆల్వేస్ యూజింగ్ థింగ్స్ యూజ్ టు డూ, థింగ్స్ లైక్ మేకింగ్ పీపుల్ న్యూ, క్లీన్ అండ్ న్యూ. Even though he's got a world to look after, still he has the time to answer prayer too. అదండి, జీసస్ ఈజ్ అలైవ్ టుడే. ఆయన ఇప్పుడు ప్రాణంతో ఉన్నాడు. ఆయనకి ఇక చావు లేదు. ఇదివరకు ఆయనకి ప్రారంభం లేదు అసలు. వాజ్ దేర్ బిఫోర్ ద క్రియేషన్. తర్వాత లిమిటెడ్ ఎడిషన్ గా 2000 సంవత్సరాల క్రితం మరియ గర్భంలోంచి పుట్టాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి 3.5 సంవత్సరాలు సేవ చేసి 33.5 సంవత్సరాలు ప్రైమ్ యూత్ లో ఆయన సిలువలో మనందరి కోసం బలైపోయాడండి. ఇప్పుడు ఆ రక్తం మీకు నాకు ఇట్స్ అవైలబుల్ నౌ. 2వ రాజులు 4వ అధ్యాయం 34 నుంచి 36 వరకు షూనమైట్ ఉమెన్ కొడుకు చచ్చిపోతే ఎలీషా తన్ని తిరిగి లేపాడండి. చచ్చిపోయినప్పుడు బతికాడు. తర్వాత 2వ రాజులు 13వ అధ్యాయం 20-21లో ఒక ఆర్మీ సోల్జర్ని ఎలీషా గ్రేవ్ లో దింపుతుంటే ఆ డెడ్ బాడీకి ఎలీషా ఎముకలు తగిలిన వెంటనే లేచి కూర్చున్నాడండి. బతికిపోయాడు. ఎలీషా బోన్స్ లో కూడా అంత శక్తి ఉంది. చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన బోన్స్ లో అంత శక్తి ఉంది. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యములకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. వండర్ఫుల్. దేవుని శక్తిదండి. దేవుని శక్తిది. దేవుడు మనందరికి కూడా అటువంటి శక్తి ఇవ్వాలని కోరుతున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన చిత్తానికి మనం సబ్మిట్ చేసుకుంటామో, ఎప్పుడైతే మనం పాపానికి అమ్ముడైపోకుండా దేవునికి ఇష్టలుగా బ్రతుకుతామో, దేవుడు మనకు కూడా అటువంటి పునరుద్ధాన శక్తి ఇవ్వాలని కోరుతున్నాడండి. హీఈస్ విల్లింగ్ టు డూ. ఆర్ యూ విల్లింగ్ టు రిసీవ్? హీఈస్ విల్లింగ్. చూడండి, ఇప్పుడు అనేక మంది ఈ ఈస్టర్, క్రీస్తు పూర్వం కూడా ఈస్టర్ ఫెస్టివల్ ఉందండి. ఒక ప్యాగన్ ఫెస్టివల్ గా ఉంది. అందుకే చాలా మంది గ్రీటింగ్ లో హ్యాపీ ఈస్టర్ అని గ్రీట్ చేయరు, హ్యాపీ రిజరక్షన్ డే అని గ్రీట్ చేస్తారు. హీఈస్ రిజన్. ఎస్ ఇండీడ్ హీఈస్ రిజన్. ద గ్రేవ్ ఈజ్ ఎంప్టీ. ఇలా గ్రీట్ చేస్తారు హ్యాపీ ఈస్టర్. ఎందుకంటే క్రీస్తు పూర్వము అది ఒక పాగన్ ఫెస్టివల్ గా, అంటే గాడెస్ ఆఫ్ లైట్, వెలుగు యొక్క దేవత, వెలుగు దేవత తన్ని ఆరాధిస్తూ ఉండేవారట ఆ టైంలో. దాని సింబల్స్ ఏమిటంటే సన్ ఎగ్స్, ఎల్లో ఆఫ్ ది ఎగ్ రిప్రజెంట్ సన్ వాళ్ళ. అందుకని వాళ్ళ పూజ సామాగ్రిలో గుడి కూడా పెట్టేవారట. చూసారా? ఇంకా ఈవెన్ కొన్ని చోట్ల వాళ్ళు ర్యాబిట్ కూడా ఆరాధించేవాళ్ళట. ర్యాబిట్, కొంతమంది అయితే ర్యాబిట్ మాంసం తినేవాళ్ళట కొన్ని దేశాల్లో ఈస్టర్ రోజున. అది స్పెషల్ అన్నమాట. మీరు ఎవరన్నా ర్యాబిట్ మాంసం తిన్నారా లేదా? ఒకసారి
నేను మద్రాసు వెళ్ళినప్పుడు మై జాయింట్ ఎండి వాజ్ ఎ బ్రాహ్మణ్ యాక్చువల్లీ, బట్ హీ వాంటెడ్ టు ఈట్ ర్యాబిట్ మీట్. నేను ఎలాగా డ్రింక్ కంపెనీ ఇవ్వను, కనీసం నాన్ వెజిటేరియన్ కంపెనీ ఇవ్వాలి కదండి. సో ఈ సెడ్, మిస్టర్ ప్రభుదా, షల్ వి హావ్ ర్యాబిట్? ఐ సెడ్ ఓకే. ఎప్పుడు జీవితంలో తినలే, అదే మొదటిసారి, అదే ఆఖరిసారి కూడా. ఆర్డర్ చేస్తే హీ వాజ్ ఎంజాయింగ్, బట్ ఐ కుడెంట్ రిలీజ్ ఇట్. ఐ డిడ్ంట్ గో డౌన్. వెళ్ళిపోయాను. కానీ చాలా మంది దే ఈట్ ర్యాబిట్ మీట్. అమెరికాలో ఇదివరకు పాతకాలం దే ఈట్ ర్యాబిట్స్ ఫ్లెష్ అండ్ ఎగ్స్, వేర్ న్యూ క్లోత్స్ అండ్ ప్లే విత్ కిడ్స్. అది పాతకాలం, క్రీస్తు పూర్వం. అది వాళ్ళ ఈస్టర్ అనమాట అండి. బెల్జియంలో అయితే బూట్లు దాచేసేవాళ్ళట, అవి ఇవ్వడానికి గిఫ్ట్ కావాలట, లంచం. అది వాళ్ళ ద వే ఆఫ్ సెలబ్రేటింగ్ ఈస్టర్. ఇది క్రీస్తు పూర్వం జరిగే బెల్జియంలో. బల్బేరియాలో శత్రువులను తరవడం, అది వాళ్ళ స్పోర్ట్, వాళ్ళ వే ఆఫ్ సెలబ్రేటింగ్ ఈస్టర్. పోలాండ్, హంగేరీ, చెకోస్లోవేకియాలో ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకోవడం. ఏమన్నా ఈ హోలీ చప్పుడు చేస్తారు చూడండి, రంగు నీళ్ళు కాదు, మామూలు నీళ్ళు చల్లుకోవడం. పోలాండ్లో వాళ్ళ ఈస్టర్ క్రీస్తు పూర్వం. ఆస్ట్రియాలో ఒకరినొకరు భుజాలు తట్టుకుని షేక్ చేసుకోవడం, అది వాళ్ళ ఈస్టర్. ఐర్లాండ్లో హార్స్ రేసింగ్, గుర్రపు పందాలు, గుర్రపు బెట్టింగ్. ఫ్రాన్స్ లో క్రాకర్స్, దీపావళి లాగా క్రాకర్స్ కాల్చుకోవడం, అది వాళ్ళ ఈస్టర్ క్రీస్తు పూర్వం. స్కాండినేవియాలో బాగా ఈస్టర్ బీర్ బాగా తాగి పిచ్చిగా తాగి ఉండడం, అది వాళ్ళ ఈస్టర్ క్రీస్తు పూర్వం. ఆస్ట్రేలియాలో ఫ్యాన్సీ డ్రెస్ వాళ్ళు వేసుకునేది, రకరకాల ఫనీ డ్రెస్సులు. అందుకని చెప్పి ఈ ప్యాగన్ ఫెస్టివల్స్ ఇలాగ ఆచరిస్తున్నారు కాబట్టి చాలా మంది హ్యాపీ ఈస్టర్ అని వాళ్ళ గ్రీటింగ్ లో పెట్టరు. అది కారణం. హ్యాపీ రిజరక్షన్ డే అని పెడతారు. జీసస్ క్రైస్ట్ ఈజ్ రిజన్, ఇండీడ్ ఈజ్ రిజన్. మే ద రిజరక్షన్, మే యూ హ్యావ్ పవర్ ఆఫ్ రిజరక్షన్, అది గ్రీట్ చేసేది. ఏదేమైనా క్రీస్తు యేసు ప్రభువు లేచింది ఏ రోజండి? సండే, సండే ఎర్లీ మార్నింగ్. కాబట్టి మనకి ప్రతి సండే కూడా ఆరాధన రోజుగానే ఉండాలండి. ఆయన పునరుద్ధానుడైన రోజు ఆదివారం కాబట్టి పెందల గడే ఆదివారం మనం వర్షిప్ కి రావడం మంచిది. అందుకని అపోస్తుల కార్యంలో మనం చూస్తామండి, వాళ్ళు ఆదివారం కూడుకునేవాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 27. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. చూడండి, నెక్స్ట్ డే వెళ్ళిపోతాడు కాబట్టి ఆదివారం విస్తరించి మాట్లాడుతున్నాడట. ఎందుకంటే వెళ్లే ముందు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తున్నాడు. ఎలాగా చర్చ ఎలా నడిపించాలి, ఎలాగ విశ్వాసం నడుచుకోవాలని చెప్పి. అదే కొన్ని చెప్తాడు. నేను వచ్చినప్పుడు కలెక్షన్ లేకుండా ఉండేటట్టు ఆదివారం మీరు చందా పోగు చేసి సెపరేట్గా పెట్టండి అని చెప్తాడు. అంటే ఆదివారం వర్షిప్ ఉన్నప్పుడు కలెక్షన్ తీసుకొని అవన్నీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అంటే వీఆర్ నాట్ బౌండ్ బై సాబత్, సాటర్డే. మనకిప్పుడు ఆదివారం వర్షిప్ డే. వీఆర్ నాట్ అండర్ ద లా, వీఆర్ అండర్ గ్రేస్.
అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్రీస్తు ప్రభువు నేను ధర్మశాస్త్రం కొట్టేయడానికి రాలేదని చెప్పింది కరెక్టే, కానీ అప్పటికి రాలే. అప్పుడు చెప్పినప్పుడు కొట్టేయడానికి రాలే, కానీ నెరవేర్చిన తర్వాత క్రైస్ట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద లా. చూసారా? మత్తయి సువార్త 5:18 ఆకాశము భూమి గతించిపోనే గాని ధర్మశాస్త్రం అంతయు, అక్కడ ఇంకో ఫ్రెండ్స్ ఉంది చూడండి, నెరవేరు వరకు, ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నాను తప్పిపోద నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఇప్పటి వరకునండి అంతయు నెరవేరు వరకు. అంతా నెరవేరిన తర్వాత దట్ ద ఎండ్. క్రైస్ట్ ద ఎండ్ ఆఫ్ ద ధర్మశాస్త్రం. అది గుర్తుపెట్టుకోండి. 1 కొరింథీ 2 కొరింథీ 3వ అధ్యాయం 14వ వచనం. చదవండమ్మా. 2 కొరింథీ 3:14. మరియు వారి మనస్సులు కఠినములాయను గనక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని, అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసికే నిలిచి ఉన్నది. చూసారా? ప్రభు ఏం చెప్పాడంటే ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు అది కొట్టివేయబడదు. చూసారా? అంతయు నెరవేరు వరకు. ఇప్పుడు క్రీస్తునందు ధర్మశాస్త్రం అంతా నెరవేరిపోయింది కాబట్టి వీఆర్ నో మోర్ అండర్ ద లా. కానీ లా లేకుండా పాపం అన్నది తెలియదు. ఆ విధంగా టు నో వాట్ ఈస్ సిన్, వాట్ ఈస్ నాట్ సిన్, లా ఈజ్ అప్లికబుల్. చూసారా? అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కృపచేతనే మనం రక్షించబడ్డాం. కృపచేతనే, అండర్ ద గ్రేస్, నాట్ బై అవర్ వర్క్స్. కానీ రక్షింపబడిన తర్వాత ఆయన పెట్టే స్టాండర్డ్ ఈ ధర్మశాస్త్రం కంటే ఎక్కువ అండి బాబు. ధర్మశాస్త్రం కంటే ఎక్కువ. ఇది వరకు కత్తి తీసుకుని ఎవరైనా పొడిస్తేనే మర్డర్, ప్రాణం పోతేనే మర్డర్. ఇప్పుడు కారణం లేకుండా కోప్పడితే అది మర్డర్. చూసారా? స్టాండర్డ్ పెరిగిపోయిందండి, తగ్గలేదు. మనం అనుకుంటాం యేసు ప్రభువు మనల్ని రక్షించిన తర్వాత మనం ఎలాగైనా బతకొచ్చు, ఏం ప్రాబ్లమే లేదనుకుంటాం. చూడారా? 1 యోహాను 3:15 చదవండి. 1 యోహాను పేజ్ నెంబర్ 222, 3:14-15. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించువాడు అంటే మీలో ద్వేషం ఉంటే మీరెవరన్నమాట? నరహంతకులు. ఇప్పుడు స్టాండర్డ్ పెరిగిపోయిందా తగ్గిపోయిందండి? ఇప్పుడు స్టాండర్డ్ పెంచేసాడు దేవుడు. క్రీస్తులో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది నిజమే. ఆయన ఇచ్చిన కమాండ్మెంట్ ఒకటే, దేవుణ్ణి మానవుని ప్రేమించు. ప్రేమించేవాడు ద్వేషించలేడు. ప్రేమలో భయం లేదు, ప్రేమలో మోసం లేదు, ప్రేమలో ప్రిటెన్స్ లేదు. ప్రిటెన్స్ అంటే నటన లేదు. పర్ఫెక్ట్ లవ్ కాస్ట్ అవే ఆల్ ఫైర్ అని చెప్పి 4:18 చదవమ్మా. 1 యోహాను 4:18 పక్క పేజీ 220. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు
పరిపూర్ణ ప్రేమ భయము భయమును వెళ్ళగొట్టును. అదండి, పరిపూర్ణ ప్రేమ భయమును వెలగొట్టును. ఇక భయం ఉండదు. దేవుడు చూసి దెయ్యం అనుకోరు. యేసుప్రభుని చూసామనుకుంటున్నారు, భూతం అనుకుంటున్నారు. ఎవరు? శిష్యులు. ఆయనతో 3.5 సంవత్సరాలు గడిపి ఆయన చనిపోకముందు తిరిగి లేస్తానని 3 సార్లు ప్రభు పదే పదే చెప్పిన మాట వినినటువంటి శిష్యులు. యేసు స్త్రీలు చూసి మేము యేసు ప్రభు లేచాడు ఆయన చూశామని చెప్పిన తర్వాత కూడా యేసు ప్రభు వాళ్ళకి ప్రత్యక్షం అయితే ఏమనుకుంటున్నారండి? భూతం. స్త్రీలరా, యేసు ప్రభు కవర్ పెట్టి పంపించాడు వాళ్ళకి. స్త్రీలు పెందలగడే సమాధి దగ్గరకు వచ్చిన స్త్రీలకి యేసు ప్రభు తన ప్రత్యక్షతనిచ్చి ఆయనకి వాళ్ళకి కనపడి వాళ్ళతో మాట్లాడి వెళ్ళి నా సహోదరులకు చెప్పండి, స్నేహితులకు నా శిష్యులకు చెప్పండి, గలిలయలో నన్ను చూస్తారని చెప్పి చూసిన తర్వాత కూడా వాళ్ళకి భయం. ఫస్ట్ ఆయన గ్రీటింగ్ ఏంటండి? మీకు సమాధానం, భయపడకడి. మానవుని హృదయంలో భయం అండి. ప్రేమలో భయం ఉండదు. అంటే యేసు ప్రభువుని మనం నిజంగా ప్రేమిస్తే ఆ భయం ఉండదండి. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఆదివారమున చదవను అంకుల్. 19వ వచనమ్మా. 19. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానమును కలుగునుగాక అని వారితో చెప్పెను. ఇంకా చదువు. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు చూడండి, యేసు ప్రభు సమాధానం కలుగును గాక అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళ రెస్పాన్స్ ఏమైందండి? ఇంకా నిశ్చేష్లై ఉన్నారు. అలాగ వారికి చెప్పి తన చేతుల్లో రంధ్రాలు చూపించాడు, గాయాలు, పక్కలో బల్లెపోటు రంధ్రం చూపించాడు. అది చూసి శిష్యులు సంతోషించారట. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక అంటే ఇంకా సమాధానం లేదనమాట అండి. చూడండి, అసమాధానమే. ఒకసారి వచ్చి చెప్పాడు, వెంటనే చెప్పాడు పీస్ బి అంటు యూ. మళ్ళా చెప్తున్నాడు పీస్ బి అంటు యూ. అంటే ఈజ్ నోటీస్ దట్ దే హ్యావ్ నో పీస్, దేర్ పీస్ ఇస్ డిస్టర్బ్డ్. మన సమాధానం ఇంటాక్ట్ గా ఉందండి, డిస్టర్బ్డ్ స్లీపా, డిస్టర్బ్డ్ పీసా? అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుడి. ఇక్కడ అందరూ కలిసి 11 మంది ఒక్క చోట, 10 మంది ఒక చోట ఉన్నారండి. 12వాడేమో ఉరిపెట్టుకున్నాడు, యూదా ఇస్కరియోతు. తోమా అప్పటికి లేడు. మరి ఏం పని వచ్చింది? అర్జెంట్ పని. యేసు ప్రభు మీరు యెరూషలేములో ఉండండి, నేను మిమ్మల్ని మీట్ అవుతానంటే he has no business to go out. This is a very important assignment, very important appointment. దేవుడితోటే అపాయింట్మెంట్ అండి. వాడికి ఏమిటి అంత గొప్ప పని వచ్చిందండి థామస్కి? చూడండి, చాలా మందికి దేవుడితో అపాయింట్మెంట్ కూడా దిస్ ఇస్ అపాయింటెడ్ మీటింగ్. స్త్రీలకు చెప్పాడు, ఐఎమ్ గోయింగ్ టు మీట్ దెమ్ ఇన్ ది ఈవినింగ్ టుడే. గలిలయ వెళ్ళమని చెప్పు, వాళ్ళు నన్ను చూస్తారు. 11 కనిపెట్టుకుని ఉండాలి కదండి, ఏ క్షణం ప్రభు వస్తాడు, ఏ క్షణం ప్రభు వస్తాడని.
తలుపు తెరిచి ఉంటే తలుపు కనీసం బోల్డ్ లేకుండా ఉండాలి కదా. మేము ఇక్కడ చర్చ జరిగేటప్పుడు అందరూ వెళ్ళగొట్టి అక్కడ లేకుండా ఏం చేస్తాం, లాచ్ తీసేస్తాం. ప్రజలు డోర్ ఓపెన్ చేసి వచ్చేస్తారు. బోల్డ్ పెడితే ఈచ్ టైం మేము తెరవాలి. మీటింగ్ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే లేట్ కవర్స్ చాలా మంది అంటారు. ఎర్లీ బర్డ్స్కి నో ప్రాబ్లం. చాలా మంది 12 మీటింగ్ స్టార్ట్ అయ్యాక వస్తానే ఉంటారు 11, 11:10, 11:15, 11:20, 11:30, 11:45, 12, కొంతమంది 12:15, 12:30 కూడా వస్తూనే ఉంటారు. అందుకని ఏం చేస్తాం, లాక్ చేయకుండా ఓపెన్ చేసి పెడతాం. అప్పుడు యేసు ప్రభు వస్తున్నప్పుడు వాడు ఇది అపాయింటెడ్, ఇది విత్ అన్ అపాయింట్మెంట్ కాబట్టి ఇంటి తలుపులు మూసుకొని ఉండగా కొంచెం యూదులకు భయపడి తాము కూర్చున్న ఇంట్లో తలుపులు మూసి కొంచెం బోర్డు కూడా పెట్టుంటారు. యేసు వచ్చి వాళ్ళ మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును కాక, వచ్చి బహుశా తలుపు కొడతాడనుకుంటారు, తలుపు కొడతాడనుకుంటారు. అయితే యేసు ప్రభుకి ఆ నీడ్ లేదండి. అది ప్రకటన 3:20లోనే తలుపు కొట్టేది, హృదయమైన తలుపు దగ్గర. ఇక్కడ ఏమంటే ఆయన ఇప్పుడు విల్ జస్ట్ కమ్ చెప్పాడు, నేను వస్తున్నాను చెప్పాడు. హీఈస్ కమింగ్ విత్ ఎన్ అపాయింట్మెంట్. సో థామస్ ought to have, he should have cancelled all the other work, however important it is. క్యాన్సిల్ చేసుకుని వెయిట్ చేస్తా ఉండాలి. అలా లేదు, వస్తే వస్తాడులే, ఎప్పుడు వస్తాడు, అంత నిర్లక్ష్యం తోమ. తీరా సరే చెప్పినట్టు ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత శిష్యులు రిపోర్ట్ ఇస్తున్నారు. యేసు 24వ వచనం, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమనుగుణ తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని సూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. చూడండి ఎటువంటి అన్ఫెయిత్, చూడండి టిపికల్ ఇండియన్ మెంటాలిటీ అండి. నేను నమ్మను. ఫస్ట్ మధ్యలేని మరీ చూసింది, దాన్ని రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత మిగతా స్త్రీలు చూశారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంతా ఈ థామస్ కూడా వింటా ఉన్నాడు. 3 పేతురికి ఒక్కడికి ఫస్ట్ కనిపించాడు. చూసారా? ఇంత అయిన తర్వాత మిగతా 10 మంది శిష్యులు ఉంటే వస్తే ఆ 10 మంది శిష్యుల రిపోర్టు వినలేదు, నమ్మలేదు. ఆ స్త్రీల రిపోర్టు నమ్మలే. ఎటువంటి కరడగట్టిన అవిశ్వాసం చూడండి. అన్బిలీవింగ్ బిలీవర్ అనమాట శిష్యుడు. మళ్ళా అభిషేకం పొందిన శిష్యుడు అండి. స్వార్థ ప్రకటించడానికి, దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి, చనిపోయిన వారిని తిరిగి లేపడానికి, కుష్ఠరోగులను బాగు చేయడానికి అభిషేకం పొందినటువంటి వాడు థామస్ కూడా. అఫ్ కోర్స్ చచ్చిపోయిన ఉరి పెట్టుకున్న యూదా కూడా. చూడండి, anointed people can be such terrible backsliders అండి. అందుకనే పౌలు చెప్తున్నాడు, వర్క్అవుట్ యువర్ ఓన్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. యేసు ప్రభు కూడా చెప్పింది ఏంటండి, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. మత్తయి సువార్త 10లో చెప్పాడు, 24లో చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం, అంతము వరకు సహించిన వాడు కూడా వాడే రక్షించబడను.
మత్తయి సువార్త 10:22. అంతము వరకు సహించిన వాడు రక్షించబడును. లాస్ట్ పార్ట్. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. అదండి, మనం అంతం వరకు నమ్మకంగా ఉండాలండి. ఏదో ప్రారంభించాము, వీ హావ్ అచీవ్డ్ అంటే కాదు. వీ హావ్ నాట్ అచీవ్డ్ ఎనీథింగ్, వీ హావ్ జస్ట్ స్టార్టెడ్. చిన్న బిడ్డ పాకటం నేర్చుకుందండి. పాకటం నేర్చుకుంటే అంతా పరిగెత్తలేటే లెక్క. లాంగ్ వే టు గో. మారు మనసు పొందినప్పుడు మనం జస్ట్ పాకుతున్నట్టు లెక్క అనమాట. క్రావింగ్ బేబీ కింద లెక్క. అందుకే ప్రభు పదే పదే ఈ సంఘాలకి ఏం చెప్తున్నాడంటే, 7 సంఘాల్లో ఏం చెప్తున్నాడండి? జయించువానికి 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 జయించువానికి. హీ దట్ ఓవర్కమ్స్. See, we have to be victorious. We have to be overcomers. జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్షఫలం భుజింపదు. జయించువాడు రెండవ మరణంలో ఏ హాని చెందడు. జయించువానికి జయించువానికి ప్రతిదానికి, ప్రతి చర్చ్కి జయించువానికి ఏం చేస్తాడో చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఆఖరి వరకు మన రక్షణను భయముతో వణకుతో కొనసాగించుకోవాలండి. We have to work out our own salvation with fear and trembling. ఫిలిప్పీ 2వ అధ్యాయం 12వ వచనం ఆఖరి భాగం. భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఎందుకంటే భయం వణుకును వదిలివేయబడతామేమో. whether we'll miss the mark. నిర్లక్ష్యంగా ఉంటే ప్రభు వచ్చినప్పుడు నిద్రపోతా ఉంటాము. ఆత్మీయ నిద్ర. శారీరక నిద్ర పర్లేదండి. శారీరక నిద్రపోతుంటే కూడా వెళ్ళిపోతాం పైకి. ఆ నిద్రలో అంటే ఎవరో శాంసంగ్ లాగా. శాంసంగ్ అనుకున్నాడు, నేను ఎప్పటిలాగా విజృంభించుకుంటానని చెప్పి తల క్షౌరం జయించేసుకున్న తర్వాత అనుకుంటా ఉన్నాడు. తీరా ఫిలిస్తీయులు వచ్చినప్పటికి శక్తి లేదు. దేవపాడు ఫస్ట్ తీసేసింది కళ్ళండి. సైతాన్ ఎప్పుడు కళ్ళని అటాక్ చేస్తుందండి కనపడకుండా. ప్రారంభంలో దేవుడి కంటే ఎక్కువ వేశ్య బాగా కనిపించినట్టు చేసింది. ఆ వేశ్య ఆ ఏ కళ్ళతో తను ప్రేమించాడో ఆ కళ్ళే తీసేయబడడానికి తనే కార్యక్రమాలు చూడండి. సైతాన్ గడి చేసేది అదే. మభ్య పెట్టి గుడ్డోని చేస్తాడు, ఆత్మీయ అందత్వం కలిగజేస్తాడు. అందుకే మనం భయముతో వణకుతో మన సొంత రక్షణను కొనసాగించుకోవాలండి. నిర్లక్ష్యం ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు ఈ ఈస్టర్ సమాచారం, పునరుద్ధాన సమాచారం, క్రీస్తు సమాధిలో లేడు, ఆయన బ్రతికి ఉన్నాడన్న సమాచారం మనం అందరికీ చెప్పే అర్జెంట్ నీడ్ మన మీద పెట్టాడు దేవుడు. హీస్ గివెన్ ఏ కమిషన్. వాళ్ళ మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు యేసు ప్రభు సాయంకాలం వచ్చినప్పుడు. అప్పుడు థామస్ లేడు. థామస్ కోసం మళ్ళా 8 రోజుల తర్వాత మళ్ళా థామస్ మళ్ళా అపియర్ అయ్యాడు ప్రభు. థామస్ మాటలు థామస్గా చెప్తున్నాడు. మళ్ళా ఎవరు చెప్పారండి? శిష్యులు చెప్పారా యేసు ప్రభుకి? ఎవరు చెప్పలే. హీఈస్ ఎ సైలెంట్ లిజనర్ టు ఎవ్రీ కాన్వర్సేషన్. మనం మాట్లాడే ప్రతి మాట ఆయనకి తెలుసండి. మనం బొంకడం అని తెలుసు. పేతురు 3 సార్లు బొంకాడని ఆయనకి తెలుసు. మనం బొంకడమో తెలుసు. మన ఆడే అబద్ధాలు తెలుసు. మన హృదయాలోచనలు తెలుసు. యూదా అప్పగిస్తున్నాడని కూడా తెలుసు.
ఇంకా సిగ్గు లేకుండా వాడు నేనా అంటే నీవు అన్నట్టే అన్నాడు. అయినా వాడికి బుద్ధి రాలే. ప్రభువు తెలియదు అనుకున్నాడు. అప్పుడే వాడు అమ్మేసాడు 30 వెండి నాణాలకని. ప్రభువు తెలియదు అనుకున్నాడు. ప్రభువు తెలియకుండా ఏం జరుగుతుందండి? ఈడుకుంటాడు. సైతాను ఆ డబ్బు పిశాచి ఆశ పెట్టినప్పుడు, దట్ రూపీ 1 rupee హియర్ అండ్ 1 rupee హియర్, ఆర్ 1 shekel హియర్ 1 shekel హియర్ కెన్ బ్లైండ్ ఇన్ ద హోల్ సైట్. ఫిజికల్ సన్ అని కూడా మనం బ్లైండ్ చేసేస్తాడు చూడకుండాను. సూర్యుడు కూడా కనపడ్డు మనకు. అవడు ఇక్కడ రూపాయి పెట్టుకుంటే కళ్ళ ముందు. అలాగా 20 వెండి నాణాలు పెట్టి వాడు కళ్ళు మూసాడండి సైతాన్ గాడు. మనకేం చేయబోతున్నాడు గమనించుకోవాలి. నువ్వు ఏం పర్లేదులే, నువ్వు క్రిస్టియన్ కాదని చెప్పు, ఏం పర్లేదు. ఆఫీసులో హిందూ, చర్చిలో క్రిస్టియన్. ఎందుకండి దొంగ వేషాలు? టెల్ ప్లైన్లీ ఐఎమ్ ఏ క్రిస్టియన్. ఎందుకంటే ఇఫ్ ఆర్ అషేమ్డ్ ఆఫ్ హిమ్. మన ఆఫీసులో, మన కాలేజీలో, మన స్కూల్లో నేను క్రీస్తు బిడ్డను అని చెప్పుకోవడానికి మనం సిగ్గుపెడితే, ఆయన వచ్చినప్పుడు మన గురించి ఆయన సిగ్గుపడతాడు, నా బిడ్డ అని చెప్పుకోవడానికి. కాబట్టి మనం భయముతో వణుకుతో మన నీతి శాస్త్ర నీతి కంటేనో పరిశీలన నీతి కంటేనో అధికం కాని ఎడల మనం పరలోక రాజ్యంలో ప్రవేశింపమని చెప్పి కొండమీద ప్రసంగంలో ప్రభు చెప్పాడు మత్తయి 5వ అధ్యాయంలో. శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే మన నీతి అధికంగా ఉందండి. ఎలా ఉంది? హౌ ఆర్ వి? లేకుంటే మనమే మోసపుచ్చుకుంటున్నాం అనమాట. వీఆర్ చీటింగ్ అవర్ సెల్స్. నోబడీ నీడ్ టు చీట్ us. నేను బాగానే ఉన్నాను అనుకుంటే ఇట్స్ అ ప్రిజంప్షన్. సిన్ ఆఫ్ ప్రిజంప్షన్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. కాబట్టి మనం ప్రభువుని అడుగుదాం, ప్రభువా మా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభువా, ఇప్పుడు మా నేత్రాలు తెరువు. తోమా ఎటువంటి అభిషేకం పోగొట్టుకున్నాడు ప్రభువా? అప్పుడు నువ్వు సమాధానమని మీరు చెప్పారు తండ్రి, మీరు ఊది పరిశుద్ధాత్మను పొందమన్నాడు. అది మిస్ అయ్యాడు. తనకి ఏదో వాడి పనులే చాలా ఇంపార్టెంట్ అసైన్మెంట్. యేసుప్రభుని మీట్ అవడం కంటే కూడా అందరూ కనిపెడుతున్నారు. యేసుప్రభు వస్తాడు సాయంకాలం. మగ్దలేని మరియతో చెప్పాడు, నేను ఇదివరకు చెప్పిన ప్రకారమే అని చెప్పి. అవును, ఇదివరకు చెప్పాడు. గలిలయలో మిమ్మల్ని చూస్తానని చెప్పి సిలువకు వెళ్లే ముందు కూడా చెప్పాడు. 27వ అధ్యాయంలో కూడా చెప్పాడు ఆయన, గలిలయలో మీరు నన్ను చూస్తారని చెప్పి. అయినా సరే అప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, తోమా కూడా ఉన్నాడు. చూడండి 26వ అధ్యాయం మత్తయి సువార్త 26:32. అప్పుడే కమ్యూనియన్ అయింది. కమ్యూనియన్లో వీడు కూడా ఉన్నాడు. ఎవరో యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. అప్పుడు 30వ వచనం, అంతటా వారు కీర్తన పాడి ఓలివల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. మందలోని గొర్రెల కాపరి చెదిరిపోవును, మందలోని గొర్రెలు చెదిరిపోవును ఆయన రాయబడినది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనా నేను. ఇది ఎవరు మాట్లాడండి? దేవుని యేసుప్రభు మాటలు. అందరూ ఉన్నారు. అప్పుడు పేతురు గప్పాలు కట్టుకుంటున్నాడు. ఏమంటున్నాడు? అందుకు పేతురు, నీ విషయమే అందరూ అభ్యంతరపడిన, నేను ఎప్పుడు అభ్యంతరపడినని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాడు. చూసారా? దానికి ముందే చెప్తున్నాడు, నేను లేచిన తర్వాత మిమ్మల్ని గలిలయలో ప్లేస్ కూడా చెప్పాడు. నేను లేచిన తర్వాత మిమ్మల్ని మీకంటే గలిలయకు వెళ్ళేదను. చూడండి, ప్రభు మనకంటే ముందు వస్తాడండి చర్చికి. 11 గంటల చర్చ అంటే కొంతమంది 10:30కి వస్తారని ఆయన 10:30కి వచ్చి కూర్చుంటాడు. అది గుర్తుపెట్టుకోండి. చూసారా? కొంతమంది 10:30కి వచ్చి మోకరిస్తారు, కొంతమంది 10కే వచ్చి మోకరిస్తారని చెప్పి ఆయన గంట ముందే వచ్చేస్తాడు.
నేను మీకంటే ముందుగా గలిలేకి వచ్చేది. అందుకే ఆయన కంటే ముందుగా ఆయన మనకంటే ముందుకు వచ్చేసాడు కాబట్టి మనం పెంతరగడొచ్చి ఆయన సన్నిధిలో కనిపెట్టాలండి. థామస్ అక్కడ ఫెయిల్ అయ్యాడు మిజరబుల్ గా. హీ డిడ్ంట్ వెయిట్. హిస్ వర్క్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. ఇంత చెప్పి అందులో మగ్దలేనే మరీ చెప్పింది, మిగతా స్త్రీలు చెప్పారు గలిలేలో మిమ్మల్ని కలుస్తానని చెప్పాడని. గలిలేకి వచ్చాడు వాళ్ళ అందరితో పాటు, కానీ వాడి పని వేరే పని. అందుకనే చూడండి, మనం వేరే వేరే పనులు పెట్టుకోకూడదు. దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆరాధన అదొకటే. మార్త వేరే వేరే పనులు పెట్టుకుంది, మరి మాత్రం ఆయన పాదాల దగ్గరే కూర్చుంది. లూకా 10వ అధ్యాయంలో చూస్తాం, ఆఖరి వచనంలో ఆయన పాదాల దగ్గర మరి ఏర్పరచుకున్నది అది తీసివేయకూడదు. దట్ ఈస్ ది బెస్ట్. షీ హస్ చూసన్ ది బెస్ట్. 41, 40, 10, 42. అందుకు ప్రభువా, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఏమిటండి ఉత్తమమైనది? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని నేర్చుకుంటా ఉంది. ఆయన చెప్పిందంతా షీఈస్ స్వాలోయింగ్, షీఈస్ గ్రాస్పింగ్, షీఈస్ అబ్జార్బింగ్ ఆల్ ద టీచింగ్. చూడండి, మనకు అటువంటి ఆకలి దప్పులు ఉన్నాయండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. మనం ఆయన చెప్పిందంతా ఆస్వాదిస్తూ, అబ్జార్బ్ చేస్తూ, నోట్స్ రాసుకుంటూ, మళ్ళా తిరిగి ధ్యానించుకుంటూ, నెవరేసుకుంటూ, చూయింగ్ ద కట్ అంటారు, మళ్ళా నెవరేసుకుంటూ, ప్రభువా నాతో మాట్లాడు, నన్ను బలపరచు, నాకు నీ ఆత్మను మెండుగా ఇంకా బలముగా నా మీదకి రాని అని చెప్పి ప్రార్థన చేసుకుని ఆయన సన్నిధిలో కనపడుతున్నామండి. కనిపెడితే దేవుడు మనకు కూడా మళ్ళా ప్రత్యక్షం అవుతాడండి. రోజు మాట్లాడతాడు. ఎందుకంటే ప్రతిదినము ఆయన మనం సిలువనెత్తుకొని వెంబడించాలని చెప్పి ఆయన కోరుతున్నాడు. అనుదినము ఆయన వాత్సల్యము ఇట్స్ ఫ్రెష్ ఎవ్రీ మార్నింగ్. విలాపవాక్యంలో చెప్తాడు, హిస్ మెర్సీస్ ఆర్ ఫ్రెష్ ఎవ్రీ మార్నింగ్. ప్రతిరోజు నూతనముగా 3:23 అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము ఎవ్రీడే ఫ్రెష్ గ్రేస్ అండి, లైక్ ఫ్రెష్ బ్రెడ్. హీస్ గోయింగ్ టు గివ్ us ఫ్రెష్ బ్రెడ్ అండ్ ఫ్రెష్ గ్రేస్ ఎనఫ్ ఫర్ ద డే. He doesn't want to feed us with the stale bread. నిన్నటి కృప ఈ రోజుకి సరిపోదండి. ప్రతి రోజుకి మనకు ఫ్రెష్ అనాయింటింగ్, ఫ్రెష్ ఇన్ఫిల్లింగ్ కావాలి. ప్రతి మెసేజ్కి కూడా మనకి న్యూ ఇన్ఫిల్లింగ్ కావాలండి. ఈ వారానికి అంతటికి సరిపోదు ఒక్కరోజు ఇన్ఫిల్లింగ్. ఫర్ ఎవ్రీ మెసేజ్ యూ హావ్ టు వెయిట్ ఆన్ గాడ్, యూ హావ్ టు బి ఆన్ యువర్ నీస్. అప్పుడు ప్రభు మనకి ఆ నూతన అనాయింటింగ్ ఇస్తాడండి, నూతన అభిషేకం ఇస్తాడు, నూతన కృప ఇస్తాడు, నూతన వాత్సల్యం, నూతన న్యూ రెవల్యూషన్, నూతన గ్రహింపు కావాలా మీకు? అది దెన్ లెట్ us pray. కాళ్ళు మూసుకోండి, నోరులు తెరవండి, ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి. ప్రభువా, నాకు ఈ అభిషేకం కావాలి, నాకు ఈ నూతన శక్తి కావాలి ప్రభువా, నన్ను కూడా దర్శించు. ఈ పునరుద్ధాన శక్తి నాకు కూడా దయచేయి ప్రభువా. అడుగుదాం. దయగల మా ప్రభువా, మా ప్రేమ గల తండ్రి, నేటి కలిసి మీరు మాకు ఇచ్చిన వాక్యం కొరకు వదనములు నాయన, మీరు మమ్మల్ని ఒక్కొక్కరిని దర్శించండి. మేము ప్రభువా మీరు మాకు ఇచ్చిన రక్షణ భయంతో వణుకుతో కాపాడుకోవడానికి సహాయం చేయండి. ఇంకా రక్షణ పొందిన బిడ్డలు ప్రభువా ఎవరెవరున్నారో మీరు చెప్తున్నారు. అయ్యో బెత్సెదా, అయ్యో కొరైజిన, మీ మధ్యన చేయబడిన అద్భుతాలు నేను సొదొమ గొమొర్రాలా చేస్తుంటే అది నేటికి నిలిచి ఉండేదని మీరు చెప్తున్నారు. ప్రభువా ఎంత దుఃఖకరం. మేము ప్రభువా
మీ వాక్యములకు లోబడకపోతే, మీ అద్భుతాలు ఇన్ని చూసాం, ఆన్లైన్ మేము సాక్ష్యాలు వింటానే ఉన్నాం. ప్రభువా, మీరు మత్తయి 11:20 చెప్తున్నారు, పిమ్మట ఏ ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన యెడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓర్వదై ఉండునని చెప్పుచున్నాను. ఇంకా 24వ వచనంలో, విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను చెప్పాను. ప్రభువా, మా సంగతి ఏంటి ప్రభువా? ఇన్ని సాక్ష్యాలు విన్నాం, ఇన్ని అద్భుతాల గురించి విన్నాం. ప్రభువా, మీరు చనిపోయిన వారిని లేపారు. ఆన్లైన్ మినిస్ట్రీలో ఎంతో మంది చూశారు చనిపోయిన వారు లేవడం. నర్సరావుపేట నుంచి జాయిన్ అయిన బిడ్డలు చూశారు. అక్కడ శరత్ గారి డాడీ అక్కడ మీటింగ్ లో చనిపోతే నాయన లేవడం. 50 మంది యవనస్తులు, అక్కడ సంఘస్థులందరూ 100 మంది చూశారు. తండ్రి, చచ్చిపోయిన ఆయన నువ్వు తిరిగి లేపడం. ఓ ప్రభువా, ఇంకా అనేక చోట్ల మీరు చేశారు. ఈ దీన సేవలో మీకు అసాధ్యమైంది ఏది లేదు. ఇంత చూసి కూడా, ఇంత వాక్యం విని కూడా ఇంకా మారుమనసు పొందకుండా ఉంటే ఇక్కడ ఎన్ని అద్భుతాలు చేశారు ప్రభువా. ఆన్లైన్ లో ఎయిడ్స్ తీసేశారు, గాల్ బ్లాడర్ స్టోన్స్ నాయన ఆపరేషన్ అక్కడ ఫస్ట్ ప్రేయర్ తోటే కరిగించేశారు. మీరు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశారు ప్రభువా, చేస్తూనే ఉన్నారు. మెడ ఆపరేషన్ చేసి స్క్రూస్ నట్ బోల్ట్స్ తో ఫిక్స్ చేసిన మెడ డాక్టర్లు తిప్పకూడదన్నది ప్రార్థన చేసిన మామూలుగా లెఫ్ట్ రైట్ తిప్పుతా ఉన్నాడు ఒక బ్యాంక్ మేనేజర్. ఓ ప్రభు, అటువంటి గొప్ప అద్భుతాలు అయినా మేము కళ్ళారా చూసాం, మీరు చూస్తూ ఉన్నారు. మా హృదయాలు ఇంకా మేము మార్చుకోకుండా, ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా కఠినంతో ఉంటే ప్రభువా, మాకిక వేరే ఆపర్చునిటీ ఎక్కడ ఉంటది? ఎక్కడ దాక్కోగలం మీ గుర్తు నుంచి? ప్రభువా, క్షమించుకో. ఏ ఒక్కరూ కూడా మారు మనసు లేకుండా ఉండకుండా అందరూ మారు మనసు పొందేటట్టు మీరు కృప చూపమని, అందరికీ రక్షణ వాగ్దానాలు దయచేయమని, అన్ని చీకట్లను పారద్రోలమని, మీ రక్తముతో మమ్మల్ని కప్పుమని, క్రీస్తు ప్రభు ఈ ఆన్లైన్ జాయిన్ అయిన 59 కుటుంబాలని మీరు ఒక్కొక్కరిని దర్శించి కాపాడి మేలు చేయమని, క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి సదాకాలము తోడయండి నడిపించును.